ఈ నెల 28 నుండి రఘువీరారెడ్డి గారి మహాత్మా గాంధీ సందేశయాత్ర పాదయాత్ర ప్రారంభం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న విద్వేషాలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మహాత్మా గాంధీ గారి శాంతి మార్గాన్ని, ఆయన ఫిలాసఫీని చాటి చెప్పాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడిందని సిడబ్ల్యుసి సభ్యులు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నీలకంఠాపురం నుండి హిందూపురం గాంధీ చౌక్ వరకు మహాత్మా గాంధీ సందేశయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, కేవలం జాతీయ జెండాతో నిష్పక్షపాతంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీజీని పార్టీలకు అతీతంగా గౌరవించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీ గారి పేరుని తొలగించే ప్రయత్నాలు చేయడం, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న విష ప్రచారం పట్ల రఘువీరారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తాత రంగాగౌడ్ గారు, పెద్దనాన్న శ్రీరామరెడ్డి గారు స్వతంత్ర సమరయోధులని, గాంధీజీ పిలుపుతో దళితుల ఆలయ ప్రవేశం కోసం వారు చేసిన పోరాట స్ఫూర్తితోనే తాను ఈ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సరిగ్గా 78 మందితో కలిసి హిందూపురంలో ఈ యాత్రను ముగిస్తున్నామన్నారు. నేటి యువతకు, విద్యార్థులకు గాంధీజీ ఆశయాలను వివరించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గాంధీ మార్గాన్ని అనుసరించేవారు, శాంతిని కాంక్షించేవారు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈ యాత్రకు సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. రేపు 28, 29, 30 తేదీల్లో గాంధీ సందేశ్ యాత్ర మా గ్రామం నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు పాదయాత్ర ద్వారా వెళ్తూ ఉన్నాను. కారణం, నేటి యువతకు, విద్యార్థులకు గాంధీ గారి సిద్ధాంతాలను చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. శాంతి, సామరస్యం, సోదరభావంతో మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలి, మనమందరం కూడా ఒక్కటే భారతీయులమందరం అనేటువంటి మహాత్మా గాంధీ వేసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అటు స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మన జన్మనిచ్చినటువంటి తండ్రి ఎంత ముఖ్యమో ఈ జాతిపిత, భారత జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను మనం సజీవంగా ఉంచుకోవడం, ఆ మార్గంలో నడవడం కూడా మనందరికీ అవసరమైనటువంటి సదుద్దేశంతో రాజకీయ పార్టీలకు ఎన్ని విభేదాలున్నా గాంధీ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనమందరం నడుం బిగిద్దాం, ముందు కదులుదాం. నమస్కారం.